హాయ్ అండి. ఈరోజు సోమవారం అండి. సోమవారం స్పెషల్ అండి. ఈరోజు బంగాళదుంప కర్రీ వండానండి. నేను కొంచెం ఆయిల్ వేసి వండానండి. చక్కగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అన్నది. ఆయిల్ వేసి బాగుంది. ఉల్లి ముక్కలు పచ్చిమిరపకాయలు వేపానండి. వేపిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసానండి. పసుపేసి అది కూడా కలిపానండి. కొంచెం వీడియో తీసేటప్పుడు కరెంటు పోయిందండి. అందువల్ల చీకటిగా మామూలుగా ఇలాగ రకరకాలుగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇంట్లోనే అప్పటికప్పుడు దంచానండి. నేను మనకు రోల్ ఉందండి రాయితీది, దాంట్లో దంచి వేసానండి. అదిగో చూడండి, కరెంటు పోయి రావడం వల్ల అది ఎలా ఉంటుందండి. కొంచెం ఇంట్లో కూడా ఆడుకున్న గరం మసాలా వేసానండి. పౌడర్ మా అమ్మగారు ఆడారండి. అది కరెక్ట్గా కొలతలతో ఆడేసి వేసారండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసానండి. కట్ చేసి వాటర్లో వేసామనుకోండి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయండి. లేకపోతే అది ఒకలాగా అయిపోతాయండి. ఎప్పుడు కూడా వాటర్లో వేయాలండి. సాల్ట్ వాటర్ అక్కర్దు, నార్మల్ వాటర్ కానీ కడుగులో కానీ వేసినా సరిపోతుందండి. అది పక్కనే అన్నం అండి. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఒకసారి నేను గవ్వలడితే పనులు అనేది ఫాస్ట్గా చేసేస్తానండి. వాయిదాలు వేయనండి ఏ పనులు ఉన్నా సరే అని. వాయిదాలు వేసే కొలతో కూడా లేట్ అయిపోతుందండి. అది కూడా పక్కన అన్నం వాచ్ చేసానండి. చిన్న తెప్పాలండి మాకు సరిపోతుందండి. అదిగోండి ఇది కర్రీ కూడా ప్రిపేర్ అవుతుందండి. బంగాళదుంపలు కొంచెం ఉడికిపోయాయండి. తర్వాత నెక్స్ట్ కొంచెం కారం వేసామండి. అది కూడా మా అమ్మగారు ఆడించారండి. కారము మిర్చి కారం అండి. అది ఎండుమిరకాయల కారం, కాశ్మీర్ కట్ట ఏం వాడవండి. ఉట్టి ఇంట్లో ఆడించుకున్న కారమేనండి మాది. అందులో ఆలు మసాలా గరం మసాలా గట్ట వేసి ఆడిస్తారండి. మా తమ్ముడు ఆడిస్తాడు. అదిగోండి తలుపులంతా లోపలించి మా హస్బెండ్ వచ్చి వాటర్ తీసుకొస్తారండి. ఎప్పుడు నేను ఏ కర్రీ ఉన్నా సరే అండి ఆ వాటర్ వేసి మాత్రమే వండుతాను నేను. మామూలుగా తాగడానికి అయితే వేరే మినరల్ వాటర్ అండి. వంటకు మాట ఎప్పుడూ కూడా లోపల తీసుకొచ్చిన వాటర్ మాత్రమే నేను వాడతానండి. అన్నానికి మామూలు వాటర్ వాడతానండి. కర్రీకి మాత్రమే వండుతానండి, వాడతానండి ఆ వాటర్ అన్నది. ఆ వాటర్ వేయడం వల్ల చాలా టేస్ట్ అన్నది ఉంటుందండి. ఆ వాటర్తో కాకుండా మామూలుగా వాడితే నాకు అది ఒకలా అనిపిస్తుందండి. కానీ ఇలాగే బాగుంటుందండి. కొంచెం సాల్ట్ వేసానండి. బాగా దగ్గరికి అయిపోయిందండి కర్రీ. కొన్ని ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసానండి. ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోతుందండి కర్రీ అనేది. కొంచెం వండానండి, అది మాకు సరిపోతుందండి. నేను మా హస్బెండ్కి అండి మాకు ఆ కూర, మా పిల్లలు ఇద్దరు తినరండి. బంగాళదుంప కూర మా పెద్ద పిల్లలు తినకూడదండి, అందువల్ల తినదండి. కాకపోతే అది కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్లో అయిపోయిందండి. చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చికెన్ కర్రీలా ఉంది కదండి. చక్కగా ముక్కుడికిందండి. చూడండి. బాయ్ అండి.